హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీసీ ఎక్స్ప్లోర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం స్ట్రైట్ లైన్ నుంచి మనకు ప్రాబ్లం వచ్చేసి ఫైండ్ ద సర్కమ్ సెంటర్ ఆఫ్ ది ట్రయాంగిల్ హూస్ వర్టిసెస్ ఆర్ దిస్ 3 పాయింట్స్. సో వర్టిస్ ఏ, వర్టిసెస్ బి అండ్ వర్టిసెస్ ఆఫ్ సి. సో మనకు సర్కమ్ సెంటర్ అంటే ఏంటిది? అసలు సర్కమ్ సెంటర్ అంటే ఓ ట్రయాంగిల్ తీసుకుంటాం. సో దానికి మనకు మిడిల్లో 2 ఈక్వల్ పార్ట్స్ చేసేది బైసెక్టర్ అంటారు. సో ఏబి నుంచి మిడిల్ పాయింట్ తీసుకోవాలి, బీసీ నుంచి మిడిల్ అండ్ ఏసీ నుంచి మిడిల్. సో ఆ మిడ్ పాయింట్స్ తీసుకొని ఆ పాయింట్ టచ్ అవుతుంది. సో స్ట్రైట్ లైన్ ఇలా డ్రా చేస్తే ఏది టచ్ అవుతుందో సో దట్ ఈస్ కాల్డ్ ఇట్లా స్ట్రైట్. సో ఇది నుంచి ఈ స్ట్రైట్, ఇది నుంచి ఈ స్ట్రైట్ తప్పు ఇప్పుడు అంటే the point at which the 3 perpendicular bisector of the sides of the triangle intersect, which is same distance from the each of the 3 vertices. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రాబ్లంకి వెళ్తే ఫైండ్ ద సర్కమ్ సెంటర్ ఆఫ్ ది ట్రయాంగిల్ హూస్ వర్టిసెస్ ఆర్ 1, 3, 0, -2 అండ్ -3, 1. డయాగ్రామ్ అయితే మస్ట్ వేసుకోవాలి. సార్ డయాగ్రామ్ ఏబీసీ ట్రయాంగిల్, ఓ ట్రయాంగిల్ వేసుకొని ఏబీసీ వేసుకొని ద వర్టిసెస్ ఏమి ఇచ్చిండ్రు. సో సర్కమ్ సెంటర్ అంటే మనకు తెలిసిందే కామన్ మిడ్ పాయింట్. సో ఆ పాయింట్ని మనము పీ తోటి డినోట్ చేసుకుందాం, ఓకేనా? సో పీ దట్ ఏంటిది? సో గివెన్ దట్ the vertices of the triangle 1, 3, 0, -2 and -3, 1. సో A, B and C. సో మనకు ఫస్ట్ ఇది సో మనకు మిడ్ పాయింట్ ఎట్లా తీసుకోవాలి? లెట్ P, X, Y be the circumcenter of the triangle ABC. సో ఫస్ట్ మనకు సర్కంసెంటర్ అంటే డిస్టెన్స్ బిట్వీన్ ఏబి అండ్ డిస్టెన్స్ బిట్వీన్ ద బీసీ. సో మనకు ఫస్ట్ ఫార్ములా ఏంది? ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఆఫ్ the distance between the 2 points is under root x2 minus x1 whole square plus y2 minus y1 whole square. సో మనకు డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ అంటే ఫస్ట్ లెట్ సో మనకు పిఏ ఈజ్ ఈక్వల్ టు పిబి. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ పిఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు పిబి స్క్వేర్, ఓకేనా? సో ఫస్ట్ మనకు పి ఎంత? x, y. ఏ ఎంత? 1, 3 అండ్ పి x, y. బి 0, -2. సో ఇది ఎంత? x1 minus x2, సో y1 అండ్ x2 minus సో x1, y1 అండ్ x2, y2. సో మనకు పిఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు పీబీ స్క్వేర్. సో మస్ట్ మనకు పి ఎంత? పి ఈజ్ ఈక్వల్స్ టు x1, y1 xy అండ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 3. పి ఈజ్ ఈక్వల్ టు x, y అండ్ బి ఈజ్ ఈక్వల్స్ టు 0, -2. సో మనకు పి ఈజ్ ఈక్వల్స్ టు x2 అండ్ y2 అండ్ ఏ ఈజ్ ఈక్వల్ టు x1, y1 అండ్ ఇది ఇక్కడ కూడా సేమ్ x2, y2 అండ్ x1, y1. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఆన్ ద రూట్ x2 ఎంత? సో x2 x minus x1 1 whole square plus y2 ఎంత? y minus y1 ఎంత? 3 whole square, ఓకేనా? దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఆన్ ద రూట్ మళ్ళా x2 minus x1 whole square plus y2 minus +2 whole square, ఓకేనా? సో ఈ హోల్ స్క్వేర్ క్యాన్సల్, ఈ స్క్వేర్ క్యాన్సల్, ఓకేనా? సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు మనకు సపరేట్ చేసుకున్న బ్రాకెట్ తీసేసి సో రూట్ కూడా పోయింది కదా, x1 minus whole square plus y minus 3 whole square ఈజ్ ఈక్వల్స్ టు x minus 0 whole square plus y plus 2 whole square. సో a minus b whole square ఫార్ములా a square plus b square minus 2ab,
ఓకేనా. ప్లస్ మళ్ళీ సేమ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab is equals to a square plus b square minus 2ab plus a square y square b square అంటే ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ y 2a అండ్ b ఎంత 2. ఓకేనా. సో మనం ఇక సపరేట్ చేసుకుని డైరెక్ట్ మనం వాల్యూస్ చేసుకుందాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 2, సో బి ఎంత మనకి ఇక్కడ 1, సో 2x ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 9 మైనస్ 2 3 జా 6y ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ఇంటూ 2 ఇంటూ 0 0 మైనస్ 0 ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ 4 ప్లస్ 2 2 జా 4 ఇంటూ వై. సో డైరెక్ట్ వాల్యూ చేసుకున్నాం. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ ప్లస్ వై స్క్వేర్, సో ప్లస్ 1 ప్లస్ 9 ప్లస్ 10 మైనస్ 2x మైనస్ 2y సారీ 6y ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 4, సో 2x ఏం లేదు, ఎక్స్ వాల్యూ ఓన్లీ y ఉంది, సో 4y. సో ఇప్పుడు మనము ఈ లోపల తీసుకున్నాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మళ్ళీ ప్లస్ 10 మైనస్ 2x మైనస్ 6y, సో ఇది ఇటు తీసుకొస్తే మైనస్ అవుతుంది. మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ మైనస్ 4 మైనస్ 4y ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సల్, ప్లస్ వై స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ క్యాన్సల్, సో 10 ప్లస్ 10 మైనస్ 1 అంటే 6 మైనస్ 2x మైనస్ y మైనస్ 4y మైనస్ 10y ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ మనకి ఏమొచ్చినాయి, మైనస్ 2x మైనస్ 10y ప్లస్ 6 ఈజ్ ఈక్వల్స్ టు 0. మైనస్ 2 కామన్ తీసి 2 టేబుల్ వస్తుంది కదా, మైనస్ 2 కామన్ తీస్తే 2 ఇంటూ ఎక్స్ 2x మైనస్ ప్లస్ 5y మైనస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ మైనస్ 2 ఇటు పోతుంది అంటే క్యాన్సిల్ చేసుకోండి. ఎక్స్ ప్లస్ 5y మైనస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 0, ఈక్వేషన్ 1. సో నెక్స్ట్ పిఏ ఈజ్ ఈక్వల్స్ టు పీసీ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్, దట్ ఈస్ పిఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు పీసీ స్క్వేర్. మనకు ఏ వాల్యూ ఎంత 1, 3 అండ్ పి వాల్యూ x, y. ఇక్కడ కూడా సేమ్ సి వాల్యూ మైనస్ 3, 1 అండ్ పి వాల్యూ x, y. x1 y1 x2 y2 x1 y1 x2 y2 ఇట్లా ఈవెన్ మంచిగా క్లియర్గా రాసుకుంటే బై మార్క్స్ వస్తాయి. సో నీట్గా ఉంటుంది. ఓకేనా. మళ్ళీ ఆన్ ద రూట్ మనకు ఫార్ములా తెలుసు కదా, x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఆ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయండి. x మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 3 హోల్ స్క్వేర్, స్క్వేర్ ఉంది కదా, మళ్ళీ సేమ్ ఆన్ ద రూట్ x2 మైనస్ అంటే x ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 1 హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ అండ్ రూట్ క్యాన్సల్, స్క్వేర్ అండ్ రూట్ క్యాన్సల్. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2x ప్లస్ వై స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 6y, సేమ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 2y. సో ఇవన్నీ ఇటు తీసుకోండి వాల్యూస్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x మైనస్ 6y 10 ప్లస్ 1 ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ మైనస్ ఈ వాల్యూస్ అన్ని తీసుకురండి. ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ మైనస్ 6x, సో మైనస్ ఇటు వస్తే ప్లస్ 7 ప్లస్ 2y మైనస్ ప్లస్ 10 ప్లస్ 9 ప్లస్ 1 10 అంటే ఇటు వస్తే మైనస్ 10 ఈజ్ ఈక్వల్స్ టు 0 ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అండ్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ప్లస్ 10 మైనస్ 10, సో మైనస్ 2x మైనస్ 6y మైనస్ 8x మైనస్ 6y ప్లస్ 2y మైనస్ 4y ఈజ్ ఈక్వల్స్ టు 0. మైనస్ 4 కామన్ చేయండి, సో 2x ప్లస్ y ఈజ్ ఈక్వల్స్ టు 0.
minus 4 cancel, 2x plus y is equals to 0. Equation 2. So from equation 1 and 2, so x, y is constant. సో మనకు ఫస్ట్ 2 ఈక్వేషన్లు ఇక్కడ రాసుకోండి ఫస్ట్. సో మనకు ఫస్ట్ ఈక్వేషన్ ఇది, సెకండ్ ఈక్వేషన్ ఇది. ఎక్స్ ప్లస్ 5y మైనస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 0 అండ్ 2x ప్లస్ y ఈజ్ ఈక్వల్స్ టు 0. సో 5 మైనస్ 3 1 మళ్ళీ 5, ఇక్కడ 1 y వాల్యూ రాసుకోవాలి ఎప్పుడైనా. తర్వాత కాన్స్టెంట్ వాల్యూ ఏం లేదు 0, తర్వాత 2, మళ్ళీ ఫస్ట్ వాల్యూ ఎంత ఉంది 1. ఓకేనా, ఇక క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. e2 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 x బై 5 ఇంటూ 0 మైనస్ 3 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్స్ టు y బై మైనస్ 3 ఇంటూ 2 మైనస్ 1 ఇంటూ 0 ఈజ్ ఈక్వల్స్ టు 1 బై 1 ఇంటూ 1 మైనస్ ఆఫ్ 5 ఇంటూ 2. So that is equals to x by minus 3 y by so minus 6 minus 0, that equals to 1 by 1 minus 10. So last x by minus 3 y by minus 6 1 by minus 9. Okay na, x by minus 3 and y by minus 6 and 1 by minus 9. సో ఇప్పుడు ఈ వాల్యూస్ ఎట్లా రాసుకోవాలంటే దట్ x ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 3 బై మైనస్ 9 అండ్ y ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 6 బై మైనస్ 9. 3 టేబుల్ 2 అండ్ 3 3. సో ఇక్కడ సో సారీ ఇది ప్లస్, ఓకేనా, ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఇక్కడ 1 by 3. సో దట్ ఈస్ ఫైనల్గా x ఈజ్ ఈక్వల్ టు 1 by minus 3 అండ్ y ఈజ్ ఈక్వల్ టు 2 by 3. సో ఇది ఆన్సర్. సో మనకు x 1 by 3. సో మనకి ఏమొచ్చినది p వాల్యూ x, y కదా. సో p వాల్యూ దట్ ఈస్ p ఈజ్ ఈక్వల్స్ టు 1 by minus 1 by 3 2 by 3. ఇది ఫార్ములా. సో ఫస్ట్ నుంచి చూసుకోండి ఫ్రెండ్స్. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. సో ఇంకా మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.